హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/officetime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecomplex.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. వ్యూవర్స్, మనం లాస్ట్ లెసన్లో లింక్స్ గురించి నేర్చుకున్నాం కదా, దాన్ని వేరే ట్యాబ్లో ఎలా ఓపెన్ చేయాలి అది ఇది నేర్చుకున్నాం. అది చూడండి, దీనిలో ఏంటంటే ఒకటే పేజీలో లింక్స్ ఎలా చేయాలి అంటే, లాస్ట్ లెసన్లో మనం ఏం చేసామంటే, ఇక్కడ మనం ఈ లెసన్ చూసినట్టయితే దీన్ని నోట్ ప్యాడ్లో ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ నేను లింక్ పెట్టాను. ఓకే, ఈ లింక్ చేస్తే ఏమవుతుందంటే, మనం దీన్ని ఓపెన్ చేసేసి దీన్ని క్లిక్ చేస్తే మనకు ఆ సైట్లోకి ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే ఒకదాని నుంచి ఇంకొక దానికి లింక్ పెట్టడం కదా, అలా కాకుండా ఒకటే పేజీలో లింక్ పెట్టాలనుకోండి. అంటే పైన ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ ఈ టైటిల్ని క్లిక్ చేస్తే వేరేది కింది దగ్గరికి వెళ్ళిపోవాలి. అంటే ఎలా అంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఇది ఓపెన్ చేసినట్టయితే చూడండి, ఇక్కడ ఇది ఒకటి నేను మ్యాటర్ రాసి పెట్టాను. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ చూడండి, ఇదేంటి వాట్ ఈజ్ లోరమ్ ఇప్సమ్ అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి రావాలి. సెకండ్ క్వశ్చన్ క్లిక్ చేస్తే సెకండ్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. థర్డ్ క్వశ్చన్ క్లిక్ చేస్తే థర్డ్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోవాలి. అలా మనం ప్రతిసారి స్క్రాల్ చేయకుండా ఈ క్వశ్చన్ క్లిక్ చేస్తే దాని దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇలా మనం ఒకే పేజీలో లింక్ పెట్టాలనుకోండి, దానికోసం మనం ఇలా కోడ్ రాయొచ్చు. ఏం లేదు, చూడండి, దానికోసం మీరు చేయాల్సింది చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేసి పెట్టాను ఇదంతా మ్యాటర్. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చూడండి, ఒకటి ఇది లిస్ట్ పెట్టేసుకున్నాను. ఓఎల్ అంటే ఆర్డర్ లిస్ట్ అంటే ఇలా 1 2 3 ఇలా రావడానికి నేను ఇవి రాసి పెట్టాను. ఏంటి అంటే వాట్ ఈజ్ లోరా ఇప్సమ్ అని. సరే, నేను దీని అంతా మళ్ళీ ఫ్రెష్గా రాసి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ ఇలా ఉంది. దీంట్లో ఏంటంటే నేను చేసింది, ఇక్కడ ఒకటి ఆర్డర్ లిస్ట్లో ఒకటి చూజ్ యువర్ క్వశ్చన్ అని తీసేసుకున్నాం. దానిలో ఫస్ట్ క్వశ్చన్ రాసుకున్నాం, వాట్ ఈజ్ లోరా ఇప్సమ్ అని రాసేసుకున్నాను. సెకండ్ క్వశ్చన్ అంటే ఎలా అంటే చెప్పాను కదా మీకు, లిస్ట్ ఐటమ్స్ అని. అట్లా ఒక 3 లిస్ట్ ఐటమ్స్ తీసేసుకున్నాను. ఓకేనా, దాని సైజు కొంచెం పెద్దగా కనబడడానికి నేను ఇక్కడ ఫాంట్ సైజ్ 5 పిక్సెల్ అని పెట్టేసుకున్నాను. ఇవంతా లిస్ట్ ఐటమ్స్. ఇదొకటి 3 లిస్ట్ ఐటమ్స్, దానిలో ఉండే ఐటమ్స్. ఓకే, ఈ బీఆర్ అంటే ఏంటంటే మనకి మధ్యలో గ్యాప్ రావడానికి ఇలా. ఓకే, ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ తీసేసుకున్నాను. హెడ్డింగ్ 2లో వాట్ ఈజ్ లోరా ఇప్సమ్ అంటే ఇదే క్వశ్చన్ ఇక్కడ రాశాను. అంటే నాకు ఏం కావాలంటే ఈ క్వశ్చన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడికి రావాలి, అంతే కదా. అట్లా నేను ఒక 3 క్వశ్చన్స్ పెట్టేసుకున్నాను ఇక్కడ. ఓకేనా, 1 2 3 క్వశ్చన్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నాకేం కావాలి అంటే, ఆ క్వశ్చన్ క్లిక్ చేసినప్పుడు ఇందులోకి రావాలి అంటే ఒకటే పేజీలో లింక్ పెట్టాలంటే మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, చూడండి, ఇలా రాయాలి. ఏంటి, ఈ హెడ్డింగ్ 2 పక్కకు ఏ అని రాసేసి, అంటే ఏ అంటే యాంకర్ ట్యాగ్. ఇంతకుముందు మనం ఏం చేసామంటే రిఫరెన్స్ పెట్టాం కదా, హెచ్ఆర్ఈఎఫ్ అని. ఓకేనా, అట్లా కాకుండా హెచ్ఆర్ఈఎఫ్ కాకుండా హెచ్ఆర్ఎఫ్ కాకుండా ఇది పెట్టాలన్నట్టు, నేమ్ అనేది పెట్టాలి. ఓకేనా, నేమ్ అనేది పెట్టేసి క్వశ్చన్ 1 ఏంటి అంటే మనకు ఇదే కదా. అంటే మీరు క్వశ్చన్ 1 అనే కాదు, ఇక్కడ మీ ఇష్టం ఏ పేరైనా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఇన్వర్ట్ కామర్స్లో క్వశ్చన్ 1 అని పెట్టేసి ఇక్కడ యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేశాను. సరే, చూడండి, మీకు ఇక్కడ సెకండ్ దానికి టైప్ చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ హెడ్డింగ్ 2 దగ్గర కూడా ఏం చేయాలి అంటే బ్రాకెట్ స్టార్ట్ చేసి ఏ స్పేస్ నేమ్ ఈక్వల్ టు ఇన్వర్ట్ కామర్స్లో ఇదేంటిది క్వశ్చన్ 2. ఓకేనా, దీనికి ఇది క్లోజ్ చేసేయండి. ఏది /a అని చేసి దీన్ని క్లోజ్ చేసేయాలి. అలా క్వశ్చన్ 3 కూడా పెట్టేస్తారు. దాని క్వశ్చన్ 3 అని తెలియాలి అంటే మనం ఏం చేస్తామంటే ఇందులో ఏ స్పేస్ నేమ్ ఈక్వల్ టు క్వశ్చన్ 3. ఓకేనా, కాకపోతే దీన్ని ఎన్లో పెట్టాలంటే ఇన్వర్ట్ కామర్స్లో పెట్టాలి. అందుకోసం అది కలర్ కూడా చేంజ్ అని చూడండి. నేను నోట్ ప్యాడ్ ++ యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇలా కలర్ డిఫరెన్సెస్ చూపిస్తుంది. ఓకేనా, సరే, పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా క్లోజ్ చేయాలి కదా. అంటే స్లాష్ ఇచ్చేసి ఏం పెట్టాలి, ఏ ట్యాగ్ క్లోజ్ చేసేయాలి. అయిపోయిందా? అయిపోయిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాను. సేవ్ చేయాలి అంటే మీకు తెలుసుగా, ఇందులోకి వెళ్ళేసి నేను సేవ్ చేసుకొని డెస్క్టాప్ పైన దీన్ని టైమ్ 2 అనే పేరుతో సేవ్ చేసేసాను. సేవ్ చేసి నేను ఇప్పుడు టైమ్ 2ని ఓపెన్ చేసినట్టయితే నాకు ఇప్పుడు లింక్ ఏమవ్వదు. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ క్లిక్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ దగ్గరికి, సెకండ్ క్వశ్చన్ క్లిక్ చేస్తే సెకండ్ క్వశ్చన్ దగ్గరికి అలా వెళ్ళదు ఇప్పుడే. దానికి నేను ఏం చేయాలంటే, ఇప్పుడు ఇంకా నేను లింకింగ్ స్టార్ట్ చేయలేదు, ఓన్లీ వాటి పేర్లు ఇచ్చాను అంతే. ఓకేనా, మరి లింక్ స్టార్ట్ చేయాలంటే ఎలా చూడండి. దానికోసం తర్వాత లింక్ చేయడానికి ఏం చేస్తామంటే, చూడండి, ఇక్కడ మనం పైన నేను ఇక్కడ లిస్ట్స్ క్రియేట్ చేశాను సరే, లిస్ట్స్ అని. ఓకేనా, ఓఎల్ అంటే ఆర్డర్ లిస్ట్ అని క్రియేట్ చేసేసుకొని ఇక్కడ నేను ఒకటి ఇక్కడ ఎల్ఐ అని రాశాను. అంటే లిస్ట్ ఐటమ్స్. దానిలో వాట్ ఈజ్ లోరా ఇప్సమ్ అని రాశాను కదా. ఇక్కడ పక్కకు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇలా టైప్ చేయండి. ఏంటి, ఏ హెచ్ఆర్ఈఎఫ్. ఓకేనా, హెచ్ఆర్ఈఎఫ్ అంటే లింక్ తెలుసుగా. దేనికి లింక్ పెడుతున్నామంటే
క్వశ్చన్ 1కి లింక్ పెడుతున్నాం. క్వశ్చన్ 1 ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అంటే దీనికి లింక్ పెడుతున్నాం. అంటే ఇలా రాయాలన్నట్టు. రాసేసి ఇక్కడ మనం యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసుకోవాలి. ఓకేనా, స్లాష్ ఏ అని ఇచ్చేసి యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసాం. క్లోజ్ చేసిన తర్వాత దీనికి కూడా సేమ్ ఇంతే రాయండి. అంటే ఎట్లా రాస్తారు అంటే ఇట్లా బ్రాకెట్ స్టార్ట్ చేసుకొని ఏ స్పేస్ హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామర్స్లో క్వశ్చన్ 2. ఓకేనా, రాసేసి ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఇక్కడ యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసేయండి. ఓకేనా, మీరు ఇట్లా యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసుకపోతే అన్నిటికి ఒకటే లింక్ వస్తుంది. అంటే మీరు ఒక్కదాన్ని దీన్ని క్లిక్ చేసినా అదే వస్తుంది, అన్నిటి ఒకదాన్ని దేన్ని క్లిక్ చేసినా అదే లింక్ వస్తుంది అన్నట్టు. అది ఒకటే ఓపెన్ అవుతుంది మీరు యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేయకపోతే. ఓకేనా, కాబట్టి యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఏం చేస్తారంటే ఏ స్పేస్ హెచ్ఆర్ఈఎఫ్ ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామర్స్లో క్వశ్చన్ 3. ఇవి ఎందుకు వస్తున్నాయంటే నేను నోట్ప్యాడ్++ యూజ్ చేస్తున్నాను. అందుకోసం నాకు డైరెక్ట్ నేను కింద టైప్ చేసి డైరెక్ట్ వచ్చేస్తుంది. మీరు ఉట్టి నోట్ప్యాడ్ టైప్ చేస్తే నోట్ప్యాడ్లో రాదు ఇది. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మళ్ళీ యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసుకోవాలి. స్లాష్ ఏ అని ఇచ్చేస్తే యాంకర్ ట్యాగ్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా, ఇలా మీరు ఏదో ఒక హెడ్డింగ్ రాసేసుకొని దీనికి లింక్ పెట్టేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, చూడండి ఇలా లింక్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని సేవ్ చేసుకున్నాం. సేవ్ చేసుకుంటే మీకు ఏమవుతుంది అంటే చూడండి, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసుకొని ఓపెన్ చేస్తే నాకు ఇలా వస్తుంది. ఇక్కడ వాట్ ఈజ్ లోరా ఇప్సమ్ అని వచ్చేసింది. ఓకేనా, వచ్చిన తర్వాత నేను దీన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ క్వశ్చన్ 1 ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది అన్నట్టు. తర్వాత నేను సెకండ్ దాన్ని క్లిక్ చేసుకుంటే సెకండ్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. థర్డ్ దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ నాకు థర్డ్ది ఓపెన్ అయిపోతుంది అన్నట్టు. అట్లా డైరెక్ట్ నేను చాలా మ్యాటర్ ఉంది అనుకోండి, ఇంకా 100 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, దానిలో 99 క్లిక్ చేస్తే డైరెక్ట్ అది ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీకు చిన్న మ్యాటర్ ఉంది కాబట్టి దీని యూజ్ అంత అర్థం అవ్వట్లేదు. కానీ చాలా మ్యాటర్ ఉన్నప్పుడు ఇట్లా క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళిపోవడానికి ఈ లింక్ ఒకటే పేజీలో ఉన్న లింక్ దాన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, తర్వాత చూడండి దీనికి ఇక్కడ కొన్ని కలర్స్ మారుతున్నాయి సరే. ఆ కలర్స్ ఎలా సెట్ చేయాలనేది మనం నెక్స్ట్ లెసన్లో చూద్దాం.